ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. హరిద్వార్కు చెందిన ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్కి టిక్టాక్లో చేయడం బాగా అలవాటు. ఒకరోజు ట్రైన్ వస్తున్న సమయంలో కూడా టిక్టాక్ చేస్తూ ఉండగా ఆ ట్రైన్ గుద్దేయడంతో ఆ అమ్మాయి చనిపోయింది. ఈ అమ్మాయి మాత్రమే కాదు, చాలామంది ఇలా వీడియోలు తీసుకునే క్రేజ్లో తమ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ఒక టాపిక్కే 1665లో ఇంగ్లాండ్లో జరిగింది. ఆ విషయం ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. 1665లో ఒక మహమ్మారి జబ్బు ఊరంతా పాకేస్తూ ఉంది. ఆ టైంలో యూనివర్సిటీలో చదువుకున్న కుర్రాళ్ళు తమ ఊళ్లకు వెళ్ళిపోయారు. వీళ్లలో ఒక కుర్రాడు కూడా ఉన్నాడు. ఇంతకీ ఆ యూనివర్సిటీ పేరేంటంటే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. సరే, ఆ కుర్రాడు అలా ఊరికి వెళ్ళిపోయాక ఒక చెట్టు దగ్గర కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు అతని దగ్గరకు ఒక యాపిల్ వచ్చి పడింది. దాన్ని అతను తదేకంగా కాసేపు అలాగే చూస్తూ ఉండిపోయాడు. అలా చూస్తూ చూస్తూ అతను ఏ విషయాన్ని కనిపెట్టాడంటే గ్రావిటీ. అవును, అతనప్పుడు గ్రావిటీని కనిపెట్టాడు కాబట్టే అప్పటినుంచి ఇప్పటి వరకు అంతరిక్షానికి రాకెట్లు ఎగరగలుగుతున్నాయి. ఇంతకీ అతనెవరో మీరు గుర్తుపట్టారా? అతనే న్యూటన్. న్యూటన్ గురించి, గ్రావిటీ గురించి విద్యార్థులు పుస్తకాల్లో ఎక్కువగా చదువుతూ ఉంటారు. దీంతో పాటు పిల్లలంతా ఇంకొక విషయం కూడా ఆలోచించాలి. అదేంటంటే న్యూటన్ ఈ విషయాన్ని ఏ టైంలో కనిపెట్టాడని. అంటే అతనికి కాలేజ్ లేదు, ఏ పని లేదు, మైండ్ చాలా ఫ్రీగా ఉంది. ఒక చెట్టు దగ్గర కూర్చుని ఆలోచిస్తున్న సమయంలో ఆ విషయం అతనికి తట్టింది. అచ్చం అలాగే ఎవరైనా సరే తన మైండ్ని ఫ్రీ చేసుకుంటే దేన్నైనా సాధిస్తారు, కొత్త ఆలోచనలు పుడతాయి. అదేవిధంగా 1921లో మన దేశ గ్రేటెస్ట్ సైంటిస్ట్ సివి రామన్ లండన్ నుంచి మన ఇండియాకు తిరుగు ప్రయాణం అవుతున్న సమయంలో ఒక షిప్ ఎక్కారు. ఈ జర్నీ చాలా పెద్దది. అయితే ఆ షిప్లో ఒక దగ్గర నిలుచుని ఆయన దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. అప్పుడు అతనికి ఒక ప్రశ్న మొదలైంది. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఈ సముద్రం నీలం రంగులోనే ఎందుకుంటుందని, రెడ్ లేదా ఎల్లో రంగులో సముద్రం ఎందుకు లేదని. తనకొచ్చిన ప్రశ్నలన్నిటినీ అతను నోట్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూనే ఉన్నాడు. కొన్నేళ్ల రీసెర్చ్ తర్వాత రామన్కు సమాధానం దొరుకుతుంది. దాన్ని మనం రామన్ ఎఫెక్ట్ అని పిలుస్తాం. దీనికోసమే రామన్కు ఫిజిక్స్లో 1930లో నోబెల్ బహుమతి వచ్చింది. ఇది జరిగిన తర్వాత 1990లో రామన్ తరహాలోని ఒక అమ్మాయి ట్రైన్లో లండన్ వెళుతోంది. ఈ ప్రయాణం 4 గంటలుంటుంది. సో ఆ అమ్మాయి బాగా బోర్ ఫీల్ అయింది. అప్పుడు ఆ అమ్మాయి ఎక్కువసేపు కిటికీలోంచి బయటకు చూస్తూనే ఉంది. అప్పుడు ఆమెకు ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియానే హ్యారీ పోటర్ కథలు. ఆమె జెక్ రోలింగ్ హ్యారీ పోటర్కి సంబంధించిన సిరీస్ రాసింది. దాదాపు 60 కోట్లకు పైగా ఆమె రాసిన పుస్తకాలు అమ్ముడుపోయాయి. రోలింగ్ అప్పుడప్పుడు ఇంటర్వ్యూలో చెబుతూ ఉండేది, నేను ప్రయాణం చేస్తున్న సమయంలో ల్యాప్టాప్, ఐపాడ్ ఉండుంటే హ్యారీ పోటర్ అనే ఐడియా వచ్చుండేది కాదు అని. నిజమే, గ్రేట్ ఐడియాలు ఎప్పుడూ మనసు, మైండ్ ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే వస్తాయి. అంతేకాదు, మైండ్ని ప్రశాంతంగా ఉంచుకున్న తర్వాత స్టీవ్ జాబ్స్, వారెన్ బఫెట్, ఎలాన్ మస్క్ వంటి వాళ్ళు ఇలా పెద్ద పెద్ద వాళ్ళ గురించి పుస్తకాలు చదివి పెద్దవాళ్ళు అయిన వాళ్లే. మొత్తానికి చెప్పేది ఏంటంటే, బోర్గా ఉంది అని ఎప్పుడైతే ఫీల్ అవుతామో అప్పుడే మన మైండ్ క్రియేటివిటీ వైపు వెళుతుంది. ఒక 2 ఇంగ్లీష్ సైంటిస్టులు ఈ టాపిక్ పైనే రీసెర్చ్ చేశారు. బోర్గా ఉన్నప్పుడు మైండ్ క్రియేటివిటీ వైపు ఎలా వెళుతుంది అన్న దానిపై పరిశోధన చేశారు. వీళ్ళిద్దరూ ఒకసారి కొంతమందిని గ్యాదర్ చేశారు. వారిని 2 గ్రూపులుగా విడగొట్టారు. ఒక గ్రూప్ సభ్యులకు కొన్ని పేపర్లు ఇచ్చి న్యూస్ పేపర్లో ఉన్న సింబల్స్ను నోట్ చేయమన్నారు. అయితే అలా చెప్పిన వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా చేశారు. కానీ ఏం చెప్పని వాళ్ళు మాత్రం బోర్ ఫీల్ అయి ఏదో ఒక క్రియేటివ్ థాట్ని పేపర్లో ఎంటర్ చేశారు. అప్పుడు అర్థమైంది ఏంటి అంటే, ఏ టాపిక్ లేకపోయినప్పుడు బోర్ ఫీల్ అయి కొత్త టాపిక్ని క్రియేట్ చేస్తామని. ఆ తర్వాత 2 సైంటిస్టులు 3 గ్రూపులను అరేంజ్ చేశారు. 3 గ్రూపుల్లోని 2 గ్రూపులకు టాపిక్ ఇచ్చారు. కానీ టాపిక్ ఇవ్వలేని 3వ గ్రూప్ ఈ 2 గ్రూపుల కంటే బెటర్ క్రియేటివ్గా ఆలోచించడం ఈ సైంటిస్టులు గమనించారు. నిజమే, మన మైండ్ని ఎలా సెట్ చేసుకుంటే అలా సెట్ అవుతుంది. ఉదయం లేవగానే ఈరోజు ఏం పనులు చేయాలన్న లిస్ట్ మన మెదడుకు పంపిస్తే ఖచ్చితంగా ఆ రోజు ఆ పనులన్నీ పూర్తవుతాయి. మైండ్ని ఖాళీగా ఉంచితే కొత్త కొత్త పనులు గుర్తు రావడం జరుగుతుంది. 2014లో వర్జీనియా యూనివర్సిటీలో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి. 2 స్టూడెంట్స్ కలిపి ఒక రూమ్లో ఒంటరిగా ఉన్నారు. వారి దగ్గర ఫోన్ కానీ నోట్బుక్ కానీ లేవు. వాళ్ళు మాట్లాడుకోకూడదు. వాళ్ళకి చెప్పింది ఏంటంటే 15 నిమిషాల పాటు ఒంటరిగా కూర్చుని ఆలోచించాలి, అంతేగాని పడుకోకూడదు. ఆ 15 నిమిషాలు పూర్తయ్యాక వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని అడిగితే ఖాళీగా ఉండడం వల్ల ఏం ఆలోచించలేకపోయామని, డిస్ట్రాక్ట్ అయ్యామని చెప్పారు. 2వ రౌండ్లో 18 నుంచి 77 సంవత్సరాల వారి మధ్య ఈ ఎక్స్పెరిమెంట్ చేశారు. అలాగే 3వ రౌండ్లో 1, 2 రౌండ్లో పాల్గొన్న వాళ్ళందరినీ కలిపి కూర్చోబెట్టారు. అయితే ఇక్కడ కొంతమందిని ఖాళీగా కూర్చోబెడితే మరికొంతమందికి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి కూర్చోబెట్టారు. అంటే ఒక పెయిన్ ఇచ్చి ఖాళీగా కూర్చోబెట్టారనమాట. అందులో ఒక అతను చాలా బోర్గా ఫీల్ అయ్యి నాకు మళ్ళీ షాక్ కావాలని 100 సార్లు అడుగుతూనే ఉన్నాడు. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, ఖాళీగా కూర్చుని ఉండేదానికన్నా ఏదైనా పెయిన్ను తట్టుకోవచ్చని వారి ఆలోచన. అంతేకాకుండా ఎలక్ట్రిక్ షాక్ అనేది బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. దీంతో బోర్ ఫీల్ అవ్వకుండా కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి.
గూగుల్ డిజైనర్ ట్రిస్టన్ హ్యారిస్, నెట్ఫ్లిక్స్, స్నాప్చాట్తో పాటు వేల మంది ఇంజనీర్లను ఆయన క్రియేట్ చేశాడు. వీటిని క్రియేట్ చేయడం కోసం ఏఐ లాంటి టెక్నాలజీని కూడా వాడారు. సో అసలు ఈ టెక్నాలజీ ఏంటన్నది, ఎలా వాడాలన్న విషయాలు చాలామంది ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నారు. అయితే మీకు న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ గురించి చెప్పాలి. ఈ స్కూల్ కేవలం టెక్నాలజీలో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చే స్కూల్. ఎంతోమంది ఇక్కడ చదువుతారు. కంప్యూటర్ సైన్స్, ఏఐలో ప్రాక్టికల్ నాలెడ్జ్ అందిస్తుంది. గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు ఈ స్కూల్కి వచ్చి క్యాంపస్ సెలెక్షన్ చేస్తాయి. ఎందుకంటే ఇక్కడ చదివే వాళ్ళందరికీ ఏఐ, కంప్యూటర్స్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. దీనివల్ల ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటివి ఎలా చేయగలిగారు, ఫీచర్స్ని ఎలా కనిపెట్టగలిగారు అన్న విషయాలన్నీ తెలుస్తాయి. ఇదిలా ఉంటే సివి రామన్, జేకే రోలింగ్, న్యూటన్, ఆల్బర్ట్ వంటి వాళ్ళలాగా క్రియేటివిటీ పర్సన్స్ అవ్వాలంటే ముందు మనం బోర్గా ఫీల్ అవ్వాలి. ఎప్పుడైతే బోర్ ఫీల్ అవుతామో అప్పుడు మన మైండ్ క్రియేటివిటీ వైపు అడుగులు వేస్తుంది. ఇక్కడ మీకు ఇంకొకరిని పరిచయం చేయాలి. ఆయనే ఫేమస్ యాక్టర్ జెర్రీ సెన్ఫీల్డ్. ఈయన గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఈయనొక కమేడియన్. ఇంతవరకు బానే ఉంది. అతను ఒక రైటర్ కూడా. ఇతను ఖాళీగా ఉండడానికే ఎక్కువగా ఇష్టపడతాడు. అదెలా అంటే ఒక రూమ్లో ఒక పెన్, పేపర్ తీసుకుని తనొక్కడే డోర్ లాక్ చేసుకుని గంటల పాటు ఉండిపోతాడు. దీనివల్ల అతని బ్రెయిన్ ఖాళీ అవుతుంది. సో మైండ్ ఖాళీ అయిన తర్వాత అతను స్క్రిప్ట్పై కాన్సన్ట్రేట్ చేస్తాడు. అంటే ఆ టైంలోనే అతను మంచిగా స్క్రిప్ట్ రాయగలుగుతాడనమాట. ఈ తరహాలోనే జెర్రీ చాలా స్క్రిప్ట్స్ రాశారు. ఇప్పుడు అర్థమైందా బోర్ ఫీల్ అయితేనే క్రియేటివిటీ వర్కౌట్ అవుతుందని? మన ఇళ్లలో ఇప్పటి పిల్లలను చూస్తే వాళ్ళు ఎప్పుడూ సెల్ ఫోన్ లేదా టీవీలో బిజీగా ఉంటూ కనిపిస్తారు. పెద్దవాళ్ళని చూసినా వాళ్ళు కూడా ఫోన్లో బిజీగా ఉంటున్నారు. ఈ విధంగా ఉండడం వల్ల వాళ్ళలో క్రియేటివిటీ అనేది తగ్గిపోతుంది. క్రియేటివ్గా ఆలోచించలేరు. సో పిల్లల్ని ఖాళీగా ఉంచండి. ఇలా చేస్తే వాళ్ళు క్రియేటివ్గా ఆలోచించి కొత్తగా పనులు చేయడం మొదలు పెడతారు. దీన్నే డిజిటల్ డిస్ట్రాక్ట్ అంటారు. దీన్ని మనం ఎలా చేయాలంటే, మొదటి స్టెప్ గోల్ క్లారిటీ ఉండాలి. అంటే ఒక రోజు ముందుగా సరైన లక్ష్యాన్ని ఎంచుకుని ఉండాలి. సెకండ్ స్టెప్ ఆ గోల్ని అచీవ్ చేయడానికి ఏదైతే అవసరం ఉంటుందో వాటిని సమకూర్చుకోవాలి. ఇలా అన్ని రెడీ చేసుకుని పెట్టుకుంటే అనుకున్న పని త్వరగా చేయగలుగుతాం. ఇక మూడో స్టెప్ ఏంటంటే, మనం ఎప్పుడైతే పనిని మొదలు పెడతామో అప్పుడు ఖచ్చితంగా ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మనం డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉంటాం డిజిటల్గా. అంతేకాకుండా అనుకున్న పని కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతాం. దీనివల్ల ప్రతి వ్యక్తి సోషల్ మీడియా వైపు మరలకుండా తన పని తాను చేసుకోగలుగుతాడు. ఇప్పుడు అర్థమైంది కదా, మన మైండ్ని ఖాళీగా ఉంచినా, ఫ్రెష్గా ఉంచినా అప్పుడే ఆ మైండ్ క్రియేటివ్ థాట్స్ను క్రియేట్ చేస్తుంది. సో మీరంతా కూడా రోజులో ఏదో ఒక టైం ఖాళీగా ఉండండి, బోరు కొట్టేంత వరకు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.